హాయ్ అందరికి నమస్కారం అండి. నా పేరు జాఫర్. ఈరోజు మనం జూనియర్ రెసిడెంట్ సంబంధించినటువంటి సిలబస్ ప్రిపరేషన్‌లో భాగంగా పాలిటిక్స్ సంబంధించినటువంటి టాపిక్స్‌ని చూస్తున్నాము. సో, మన ప్రీవియస్ లెక్చర్స్‌లో ప్రెసిడెంట్ గురించి మనం కొన్ని వీడియోస్ చేశాము. సో, వాటిలో ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ గురించి, ప్రెసిడెంట్ టర్మ్ అండ్ ఓత్ అఫర్మేషన్స్ గురించి అండ్ ప్రెసిడెంట్ ఇంపీచ్‌మెంట్ ప్రాసెస్ గురించి చూడడం జరిగింది. ఈరోజు మనం ప్రెసిడెంట్ యొక్క పవర్స్ ఏంటి? ప్రెసిడెంట్‌కి ఎటువంటి పవర్స్ ఉంటాయి? ఆ పవర్స్ కేటగరైజేషన్ అనేది ఎలా చేశారు అనే దాని గురించి ఈరోజు క్లియర్ కట్‌గా చూస్తాం. సో, దాంట్లో భాగంగా ఫస్ట్ వచ్చేసి పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇక్కడ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక్క నిమిషం నేను పెన్ చేంజ్ చేసుకుంటాను. ఓకే. సో, పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఓవరాల్‌గా ప్రెసిడెంట్‌కి ఉన్నటువంటి పవర్స్ అన్నీ 7 కేటగిరీస్‌లో క్లాసిఫై చేయడం జరిగింది. సో, 7 కేటగిరీస్‌లో ది ఫస్ట్ పవర్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పవర్స్, సెకండ్ వచ్చేసి లెజిస్లేటివ్ పవర్స్, థర్డ్ వచ్చేసి ఫైనాన్షియల్ పవర్స్, ఫోర్త్ వచ్చేసి జ్యుడిషియల్ పవర్స్, ఫిఫ్త్ వచ్చేసి డిప్లొమాటిక్ పవర్స్, సిక్స్త్ వచ్చేసి మిలిటరీ పవర్స్, సెవెంత్ వచ్చేసి ఎమర్జెన్సీ పవర్స్. సో, ఈ విధంగా ప్రెసిడెంట్‌కి ఉన్నటువంటి పవర్స్‌ని 7 కేటగిరీస్‌గా డివైడ్ చేయడం జరిగింది. సో, వీటిలో భాగంగా ఫస్ట్ మనం ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేవి ఏంటి అనేది చూద్దాం. సో, దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఫార్మల్లీ టేకెన్ ఇన్ హిస్ నేమ్. గవర్నమెంట్ నుంచి జరిగే అన్ని రకాల ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అనేవి ప్రెసిడెంట్ నేమ్ మీద జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఏంటంటే he can make rules for more convenient transaction of business of the union government and for allocation of the said business among the ministers. సో యూనియన్ గవర్నమెంట్ సంబంధించి ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి రూల్స్ ప్రిపరేషన్ ఏదైతుందో హీ కెన్ మేక్ రూల్స్. ఆ రూల్స్ ప్రిపరేషన్ ఏదైతుందో అది ప్రెసిడెంట్ చేస్తారు. అలాగే ఆ బిజినెస్ వన్స్ బిజినెస్ అనేది ఆ పర్టికులర్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య అలొకేషన్ కూడా ఈయన చేయిస్తారని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి he appoints the prime minister and other ministers they hold office during his pleasure. సో ప్రైమ్ మినిస్టర్ మరియు అదర్ మినిస్టర్స్ ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారో వాళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ అన్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ ది హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ హిస్ ప్లేజర్. సో అతనికి ఆమోదం ఉన్నంత వరకు వాళ్ళ ఆఫీస్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉంటారని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కానీ ఆ మినిస్టర్స్ కానీ వాళ్ళ వాళ్ళ పొజిషన్స్లో ఉంటారని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి హీ అపాయింట్స్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని మనకు ఎవరు అపాయింట్ చేస్తారన్నప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి ప్రెసిడెంట్ అవుతారు. అలాగే అండ్ డిటర్మైన్స్ హిస్ రెమ్యునరేషన్. అటార్నీ జనరల్కి ఉండాల్సినటువంటి రెమ్యునరేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు. తర్వాత అటార్నీ జనరల్ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్కి ఆమోదం ఉన్నంత వరకు అటార్నీ జనరల్ అతను అతని ఆఫీస్లో ఉంటాడు. ఒకవేళ ప్రెసిడెంట్కి నచ్చకుంటే ప్రెసిడెంట్ అటార్నీ జనరల్ని తీసేసే అధికారం ఉంటుంది. తర్వాత వచ్చేసి he appoints కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సిఏజీ. క్యాగ్ని కూడా ఈయనే అపాయింట్ చేస్తాడు. అలాగే సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కూడా ఈయనే అపాయింట్ చేస్తారు. అలాగే అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఈసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది యూపీఎస్సి. యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో వాటి చైర్మన్ అండ్ మెంబర్స్ని కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అలాగే గవర్నర్స్ ఆఫ్ ది స్టేట్ ప్రతి స్టేట్లో ఉన్నటువంటి గవర్నర్స్ని కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. తర్వాత వచ్చేసి చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో వాటి చైర్మన్ అండ్ మెంబర్స్ని ప్రెసిడెంట్ని అతను అపాయింట్ చేస్తారు. సో దీస్ ఆర్ ది ఎగ్జిక్యూటివ్ పవర్స్. సో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఏమొస్తుందంటే అపాయింటింగ్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్ ఆర్ ది పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇన్ విచ్ కేటగిరీ అని చెప్పి చెప్తారు. అప్పుడు ఎగ్జిక్యూటివ్ కేటగిరియా లేకుంటే లెజిస్లేటివ్ కేటగిరియా లేకుంటే ఫినాన్షియల్ కేటగిరియా అని చెప్పి అడిగినప్పుడు మనకు ఎగ్జిక్యూటివ్ పవర్స్లోకి ఈ
యాక్టివిటీ అనేది వస్తుందని చెప్పి మనం టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ సో యాక్టివిటీ అని చెప్పి అది ప్రెసిడెంట్కి ఉన్నటువంటి పవర్స్లో ఏ కేటగిరీ ఆఫ్ పవర్స్ కిందకి వస్తుంది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఇవి థరోగా అండర్స్టాండ్ చేయగలిగితే వీ షుడ్ బి ఇన్ పొజిషన్ ఆన్సర్ దెమ్. సో నెక్స్ట్ వచ్చేసి హీ కెన్ సీక్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అఫేర్స్ ఆఫ్ ది యూనియన్ అండ్ ప్రపోజల్స్ ఫర్ లెజిస్లేషన్ అండ్ ఫ్రమ్ ది ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ నుంచి వచ్చే లెజిస్లేటివ్ ప్రపోజల్స్ ఏవైతున్నాయో వాటి గురించి మరియు అడ్మినిస్ట్రేషన్ అఫేర్స్ ఏవైతే యూనియన్ గవర్నమెంట్లో జరుగుతున్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా అతను అడిగే అధికారం ఉంది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి he can appoint a commission to investigate into the conditions of SC/STs. సో ST/STకి సంబంధించినటువంటి వాళ్ళ కండిషన్ ఏంటి, నేషన్లో ఏ ఏరియాస్లో వాళ్ళ పరిస్థితి ఏముందని చెప్పి ఈవెన్ ఓబీసీకి సంబంధించి కూడా ఇన్వెస్టిగేట్ చేయని చెప్పి అతను హీ కెన్ అపాయింట్ ఏ కమిషన్, ఒక కమిషన్ అపాయింట్ చేసి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ కండిషన్స్ ఏంటి అవి ఒకసారి అనలైజ్ చేయని చెప్పి చెప్పే అధికారం ఉంది. తర్వాత హీ కెన్ అపాయింట్ అండ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అది ఎందుకంటే టు ప్రమోట్ సెంటర్ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ కోఆపరేషన్. సో సెంటర్కు స్టేట్కు ఎటువంటి కోఆర్డినేషన్ అట్లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇవి యూజ్ అవుతాయి. అలాగే స్టేట్కు స్టేట్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ విల్ అపాయింట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ అనమాట. అలాగే ఈ డైరెక్ట్లీ అడ్మినిస్ట్రేట్స్ ది యూనియన్ టెరిటరీస్ యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటి అడ్మినిస్ట్రేషన్ మొత్తం ప్రెసిడెంటే చూసుకుంటాడు. సో ఆయన ఏం చేస్తారంటే అడ్మినిస్ట్రేటర్స్ అనే అతన్ని అంటే అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ ఆ యూటీస్ జరిపిస్తారు. అలాగే హీ కెన్ డిక్లేర్ ఎనీ ఏరియా యాజ్ షెడ్యూల్డ్ ఏరియా అండ్ హ్యాస్ పవర్ విత్ రెస్పెక్ట్ టు ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియా అండ్ ట్రైబల్ ఏరియాస్. సో ట్రైబల్ ఏరియాస్ మరియు షెడ్యూల్ ఏరియాస్ సంబంధించినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ప్రెసిడెంట్ ఆయనే చూస్తారనమాట. సో ఏదైనా ఒక ఏరియా షెడ్యూల్ ఏరియాలా కాదా అని అతనే డిక్లేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకున్నది లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. సో లెజిస్లేషన్ సంబంధించినటువంటి పవర్స్ ప్రెసిడెంట్కి ఏమున్నాయి అనేది మనం ఇక్కడ చూస్తాము. దాంట్లో భాగంగా ఫస్ట్ ఏంటంటే హీ కెన్ సమ్మోన్ ఆర్ ప్రొరోగ్ ద పార్లమెంట్లో ఉన్నటువంటి ఈ ఒక సెషన్స్ సమ్మోన్ చేయడం కానీ అవి క్లోజ్ చేయడానికి ప్రొరోగ్ చేయడం కానీ అవి ప్రెసిడెంట్ ఆధీనంలో ఉంటాయి. అలాగే అండ్ డిజాల్వ్ ది లోక్సభను డిజాల్వ్ చేసే అధికారం కూడా ప్రెసిడెంట్కి ఉంటుంది. అలాగే హీ కెన్ ఆల్సో సమ్మన్ ఏ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ లో ఉన్నటువంటి లోక్సభ మరియు రాజ్యసభ యొక్క జాయింట్ సిట్టింగ్ ని కూడా ఇతనే సమ్మన్ చేస్తాడు. అలాగే విచ్ ఇస్ ప్రిసైడెడ్ ఆ జాయింట్ సిట్టింగ్ ఏదైతే ఉందో అది ప్రిసైడెడ్ బై స్పీకర్. సో జాయింట్ సిట్టింగ్ ని సమ్మన్ చేసేది ప్రెసిడెంట్ అయితే ఆ జాయింట్ సిట్టింగ్ ని ప్రిసైడ్ చేసేది వచ్చేసి స్పీకర్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి హీ కెన్ అడ్రస్ ది పార్లమెంట్ ఎట్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది ఫస్ట్ సెషన్ ఏదైతే ఉందో ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్ ఆ ఫస్ట్ సెషన్ లో ప్రెసిడెంట్ అతను అడ్రస్ చేస్తారు. అలాగే ప్రతి ఇయర్ లో జరిగేటువంటి ఫస్ట్ సెషన్ లో కూడా ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తాడు. అలాగే హీ కెన్ సెండ్ మెసేజెస్ టు ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ అతని ద్వారా మెసేజెస్ అనేవి పంపించడం జరుగుతుంది. దేని గురించి అంటే వెదర్ విత్ రెస్పెక్ట్ టు ఆ బిల్, ఏదైనా బిల్ పెండింగ్ ఉంటే ఆ బిల్ సంబంధించి ఎందుకు పెండింగ్ ఉంది అని చెప్పి ఏదైనా అడగాలన్నప్పుడు ఆ మెసేజ్ ని టూ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ కి ప్రెసిడెంట్ పంపించే అధికారం ఉంది. తర్వాత వచ్చేసి హీ కెన్ అపాయింట్ ఎనీ మెంబర్ ఆఫ్ లోక్సభ టు ప్రిసైడ్ ఓవర్ ఇట్స్ ప్రొసీడింగ్ ఇన్ ద ఆఫీస్. సో ఎప్పుడైతే స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ పొజిషన్స్ వేకెంట్ గా ఉంటాయో సో అప్పుడు ఆ లోక్సభలో ప్రిసైడ్ చేయడానికి అక్కడున్న మెంబర్స్ లో ఒకరిని ఇతనే ప్రెసిడెంటే ఒకరిని అపాయింట్ చేసి ప్రిసైడ్ ఓవర్ చేస్తారు. అలాగే రాజ్యసభలో కూడా చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ పొజిషన్స్ వేకెంట్ ఉన్నప్పుడు ఆ రాజ్యసభ నుంచి ఏదైనా ఒక మెంబర్ని అతనే ఎన్నుకొని ప్రిసైడ్ ఓవర్ చేయట్లు ఆ అధ్యక్షత వహించేట్లు చూస్తారన్నమాట. అలాగే హీ నామినేట్స్ 12 మెంబర్స్ ఆఫ్ ది రాజ్యసభ ఫ్రమ్ అమాంగెస్ట్ ద పర్సన్స్ హ్యావింగ్. సో ఎవరికైతే స్పెషల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో వేటిలో అంటే లిటరేచర్లో కానీ సైన్స్లో కానీ
ఆర్ట్‌లో గాని, సోషల్ సర్వీస్‌లో గాని. ఈ 4 టాపిక్స్‌లో ఎవరికైతే స్పెషల్ నాలెడ్జ్ ఉందో వాళ్ళలో నుంచి 12 మెంబర్స్‌ని రాజ్యసభకి నామినేట్ చేసే అధికారం ప్రెసిడెంట్‌కి ఉంది. అలాగే హి కెన్ నామినేట్ 2 మెంబర్స్. 2 మెంబర్స్‌ని లోక్‌సభకు నామినేట్ చేసే అధికారం ఉంది. వాళ్ళెవరంటే దే విల్ బి ఫ్రమ్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. సో, ఇవి లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అన్నమాట. సో, ఇంకా కంటిన్యూ చేసుకుంటే he decides on questions such as disqualification of members of the parliament in consultation with. So, ఒక మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మెంబర్షిప్ అనేది డిస్క్వాలిఫై చేయాలంటే ఎలక్షన్ కమిషన్తో కన్సల్ట్ అయ్యి ఈయనే డిసైడ్ చేస్తాడు. తర్వాత వచ్చేసి హిస్ ప్రయర్ రికమెండేషన్ ఆర్ పర్మిషన్ ఇస్ నీడెడ్ టు ఇంట్రడ్యూస్ సర్టెన్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్స్ ఉంటాయి. వాటిలో కొన్ని బిల్స్ ఇంట్రడ్యూస్ చేయాలంటే పార్లమెంట్లో ఖచ్చితంగా ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనేది మ్యాండేటరీగా ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏంటంటే ఏ బిల్ ఇన్వాల్వింగ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సిఎఫ్ఐ నుంచి ఏదైనా ఎక్స్పెండిచర్ ని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆ బిల్స్ పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేయాలంటే ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అలాగే ఆల్టరేషన్ ఆఫ్ ద బౌండరీస్ ఆఫ్ ద స్టేట్. ఒక స్టేట్ యొక్క బౌండరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్టరేట్ చేయాలన్నా కూడా అటువంటి సిచ్యువేషన్ లో ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈస్ మ్యాండేటరీ అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే వెన్ బిల్ ఇస్ సెంట్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్టర్ ఇట్ హాస్ బీన్ పాస్ బై ది పార్లమెంట్. ఒక పార్లమెంట్ ఒక బిల్లు లోక్సభ మరియు రాజ్యసభలో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపించినప్పుడు ప్రెసిడెంట్ కి ఏమేమి అధికారాలు ఉంటాయని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి గివ్ హిస్ అసెంట్ టు ది బిల్. సో లోక్సభ నుంచి బిల్ పాస్ అయిపోయింది. తర్వాత రాజ్యసభకి వెళ్ళి రాజ్యసభ కూడా బిల్ పాస్ అయిపోయింది. తర్వాత ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపించినప్పుడు ప్రెసిడెంట్ ఆ బిల్ ని పాస్ చేయొచ్చు, అంటే అతని ఆమోదం ఇవ్వచ్చు. తర్వాత వచ్చేసి సెకండ్ ఆప్షన్ వచ్చేసి అతను ఆ బిల్ ని విత్హోల్డ్ చేయొచ్చు, అతని దగ్గరనే ఎటువంటి ఆమోదం ఇవ్వకుండా పెట్టేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి రిటర్న్ ద బిల్. ఆ బిల్ ని మళ్ళీ కన్సర్న్ పార్లమెంట్ కి ఏదైతుందో పార్లమెంట్ కి రిటర్న్ చేయొచ్చు ఫర్ రీకన్సిడరేషన్ ఆఫ్ ద బిల్ అనమాట. దాంట్లో ఎటువంటి ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నా ఒకసారి చెక్ చేయండి అని చెప్పి మళ్ళీ పార్లమెంట్ కి రిటర్న్ చేయొచ్చు. హవెవర్ ఇఫ్ ద బిల్ ఈస్ పాస్డ్ అగైన్ బై ది పార్లమెంట్. సో ఏదైతే బిల్లు ప్రెసిడెంట్ ద్వారా పార్లమెంట్ కి రిటర్న్ చేయబడిందో ఆ బిల్ మళ్ళీ చేంజెస్ తో కానీ చేంజెస్ లేకుండా కానీ పార్లమెంట్ లో ఉన్న రెండు సభల నుంచి పాస్ అయ్యి మళ్ళీ ప్రెసిడెంట్ పంపడం జరిగితే అప్పుడు ఆ ప్రెసిడెంట్ హ్యాస్ టు గివ్ హిస్ అసెంట్ టు ది బిల్. అటువంటి సిచ్యువేషన్ లో ప్రెసిడెంట్ కి వేరే ఆప్షన్స్ ఏం లేదు, ఒకటే ఆప్షన్, ఖచ్చితంగా ఆ బిల్ కి ఆమోదం ఇవ్వడమే అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ బిల్ పాస్ బై ది స్టేట్ లెజిస్లేచర్, ఒక స్టేట్ లెజిస్లేచర్ ద్వారా బిల్ పాస్ అయి ఉంటే అది ఈజ్ రిజర్వ్డ్ బై ది గవర్నర్ ఫర్ ద కన్సిడరేషన్. ఒకవేళ గవర్నర్ ఆ బిల్ ని ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం రిజర్వ్ చేసి ఉంటే అటువంటి సిచ్యువేషన్ లో ప్రెసిడెంట్ ఏం పవర్స్ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసి ఆ బిల్ కి డైరెక్ట్ గా ఆమోదం ఇవ్వడం. సెకండ్ వచ్చేసి ఆ బిల్ ని విత్ హోల్డ్ చేయడము. థర్డ్ వచ్చేసి డైరెక్ట్ ది గవర్నర్ టు రిటర్న్ ద బిల్. గవర్నర్ ని ఆ బిల్ ను మళ్ళీ ఆ పర్టికులర్ స్టేట్ లెజిస్లేచర్ కి రిటర్న్ చేయమని చెప్పి ఇక్కడ చెప్పొచ్చు. ఒకవేళ అట్లా ఆ విధంగా బిల్ ఆ లెజిస్లేచర్ కి మళ్ళీ రిటర్న్ చేసినప్పుడు ఇట్ షుడ్ బి నోటెడ్ హియర్ దట్ ఇట్ ఈస్ నాట్ అబ్లిగేటరీ ఫర్ ద ప్రెసిడెంట్ టు గివ్ హిస్ అసెంట్ ఈవెన్ ద బిల్ అగైన్ పాస్. ఒకవేళ ఆ విధంగా రిటర్న్ పంపినటువంటి బిల్లు స్టేట్ లెజిస్లేచర్ లో మళ్ళీ పాస్ అయ్యి మనం అసెంట్ కోసం గవర్నర్ పంపించినప్పుడు గవర్నర్ మళ్ళీ అది ప్రెసిడెంట్ పంపిస్తారు. ప్రెసిడెంట్ వచ్చేసి ఆ బిల్లును మ్యాండేటరీగా ఏదైతే మనం ముందు పార్లమెంట్ సిచ్యువేషన్ లో చూసామో మ్యాండేటరీగా దాన్ని అసెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, దట్ ఈస్ నాట్ అప్లికేటరీ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఒకవేళ పార్లమెంట్ లో ఒక బిల్లు పాస్ అయ్యి తర్వాత ప్రెసిడెంట్ అసెంట్ కి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ దాన్ని రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ అదే బిల్ ని విత్ మోడిఫికేషన్ వితౌట్ మోడిఫికేషన్స్ పాస్ చేసి మళ్ళీ అసెంట్ కోసం పంపించినప్పుడు ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఆ బిల్ ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఐ మీన్ ఆ బిల్ ఖచ్చితంగా అసెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ స్టేట్ లెజిస్లేచర్ వచ్చేసరికి ఏదైతే బిల్ గవర్నర్ ద్వారా ప్రెసిడెంట్ రీకన్సిడరేషన్ కి వెళ్ళిందో అక్కడ ఒకవేళ ప్రెసిడెంట్ ఆ బిల్ ని మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్ కి పంపేయండి రీకన్సిడరేషన్ అని చెప్పి పంపించినప్పుడు మళ్ళీ ఆ బిల్ విత్ మోడిఫికేషన్ వితౌట్ మోడిఫికేషన్ స్టేట్ లెజిస్లేచర్ ద్వారా పాస్ అయ్యి మళ్ళీ ప్రెసిడెంట్ ఆమోదం కోసం వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ ఖచ్చితంగా అసెంట్ ఇవ్వాలనే మ్యాండేటరీ అనేది లేదు. ఇట్ ఈస్ నాట్ ఆబ్లిగేటరీ ఫర్ ద ప్రెసిడెంట్ టు గివ్ హిస్ అసెంట్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అది ఒక మనకు డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి
he can promulgate ordinances. ఆర్డినెన్స్ ఏదైతే ఎప్పుడైతే ఏదో ఒక లోక్సభ కానీ రాజ్యసభ కానీ సెషన్లో లేనప్పుడు he can promulgate ఆర్డినెన్స్ అనేవి జారీ చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంది. సో అటువంటి దీస్ ఆర్డినెన్స్ మస్ట్ బి అప్రూవ్డ్ బై ద పార్లమెంట్ విత్ ఇన్ 6 weeks ఫ్రమ్ రీఅసెంబ్లీ. ఎప్పుడైతే ఈ పార్లమెంట్ మళ్ళీ రీఅసెంబ్లీ అవుతుందో విత్ ఇన్ 6 weeks లో అటువంటి ఆర్డినెన్స్ ని ఇదర్ అప్రూవ్ కానీ లేకుంటే రిజెక్ట్ కానీ చేయడం అనేది జరగాలి. తర్వాత హీ లేస్ రిపోర్ట్స్ ఆఫ్ ద కంట్రోలర్ ఆడిటర్ జనరల్. సో క్యాక్ సంబంధించిన రిపోర్ట్స్, అలాగే యూపీఎస్సీ రిపోర్ట్స్, తర్వాత ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్, అలాంటివి ఆ రిపోర్ట్స్ అన్ని పార్లమెంట్ ముందర ప్రెసిడెంట్ ఉంచుతారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అనమాట. తర్వాత వచ్చేసి హీ కెన్ మేక్ రెగ్యులేషన్స్ ఫర్ ది పీస్, ప్రోగ్రెస్ అండ్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ అండమాన్ నికోబార్. సో పీస్ కానీ ప్రోగ్రెస్ కానీ గుడ్ గవర్నమెంట్ అనేది రెగ్యులేట్ చేస్తూ ఉండే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి అండమాన్ నికోబార్ కానీ, లక్షద్వీప్ కానీ, తర్వాత దాదానగర్ హవేలీ కానీ, డామన్ డియు, ఈ అన్ని ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా వీటి పీస్, ప్రోగ్రెస్, గుడ్ గవర్నెన్స్ అనేది ప్రెసిడెంట్ రెగ్యులేట్ చేస్తారు. ఈవెన్ పుదుచ్చేరిలో కూడా ఒకవేళ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేకున్నప్పుడు ప్రెసిడెంట్ ద్వారా ఇవి చూడడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఆర్థిక పరంగా ప్రెసిడెంట్ ఉన్నటువంటి అధికారాలు ఏంటనేది ఇక్కడ మనం చూద్దాము. మనీ బిల్స్ కెన్ బి ఇంట్రడ్యూస్ ఇన్ ద పార్లమెంట్ ఓన్లీ విత్ హిస్ ప్రయర్ రికమెండేషన్. మనీ బిల్ ఏదైతే ఉందో, ఏదైనా ద్రవ్య బిల్ ఏదైతే ఉందో అది ఏమైనా ఎటువంటి బిల్ అయినా కూడా మనీ బిల్ అనేది ఖచ్చితంగా పార్లమెంట్ లో పాస్ చేయాలంటే ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది ఖచ్చితంగా అవసరం. అలాగే he used to be laid before the parliament the annual financial statement. దీన్ని మనం బడ్జెట్ అంటాం. బడ్జెట్ కూడా ప్రతి ఇయర్ పార్లమెంట్ లో ఈయన పవర్ లో భాగంగానే ఉంచడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి నో డిమాండ్ ఫర్ గ్రాంట్. ఎటువంటి డిమాండ్ కానీ ఒక గ్రాంట్ కోసం ఈయన ఆమోదం లేనిదే, ఈయన రికమెండేషన్ లేనిదే జరగదు. తర్వాత వచ్చేసి హీ కెన్ మేక్ అడ్వాన్సెస్ అవుట్ ఆఫ్ ది కంటిజెన్సీ ఫండ్ నుంచి అడ్వాన్సెస్ తీసే అధికారం ప్రెసిడెంట్ కి మాత్రమే ఉంది. కంటిజెన్సీ ఫండ్ వచ్చేసి ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్ ఏదైతే మనకు ఒక ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లో కాకుండా అన్ఫోర్సీన్ ఏదైతే అనుకోకుండా వచ్చే ఎక్స్పెండిచర్ అవుతుందో వాటిని మనం బ్యాలెన్స్ చేయడం కోసం ఉన్నటువంటి కంటింజెన్సీ ఫండ్ యాక్సెసిబిలిటీ అనేది ఓన్లీ ప్రెసిడెంట్ కి మాత్రమే ఉంటుంది. తర్వాత వచ్చేసి హీ కాన్స్టిట్యూట్స్ ఫైనాన్స్ కమిషన్ ని కాన్స్టిట్యూట్ చేసి after every 5 years to recommend the distribution of revenues between రెవెన్యూస్ ఏదైతే జనరేట్ అవుతున్నాయో వాటిని సెంటర్ మరియు స్టేట్స్ మధ్య డివైడ్ చేయడానికి మనకు ఫైనాన్స్ కమిషన్ అనేది ఆఫ్టర్ 5 years అయిన తర్వాత దాన్ని కాన్స్టిట్యూట్ చేసేది ప్రెసిడెంట్ అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి జ్యుడిషియల్ పవర్స్ ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాం. జ్యుడిషియల్ పవర్స్ ఏముంటాయి? సో హీ అపాయింట్స్ ది చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ జడ్జెస్ ని మరియు చీఫ్ జస్టిస్ ని అపాయింట్ చేసే అధికారం ప్రెసిడెంట్ కు ఉంది. అలాగే హైకోర్ట్స్ కూడా ఈయనకి అధికారం ఉంది. హీ కెన్ సీక్ అడ్వైస్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్ ఆన్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ హౌఎవర్ ద అడ్వైస్ టెండర్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఈస్ నాట్ బైండింగ్. సో ఏదైనా ఒక విషయానికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ సంబంధించినటువంటి లీగల్ అడ్వైస్ అనేది అకార్డింగ్ టు లా ప్రెసిడెంట్ అనే అతను సుప్రీంకోర్టు ద్వారా కోరొచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ అడ్వైస్ ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఫాలో అవ్వాలి అనే రూల్ అనేది లేదు. ఇట్స్ నాట్ బైండింగ్ ఫర్ ది ప్రెసిడెంట్ టు ఫాలో ది అడ్వైస్ టెండర్డ్ బై ది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అడ్వైస్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలనే బైండింగ్ అనేది ప్రెసిడెంట్ కు లేదండి. అలాగే హీ కెన్ గ్రాంట్ pardon, reprieve, respite, remission of the punishment. సో పనిష్మెంట్ లో డిఫరెంట్ పనిష్మెంట్స్ ఉన్నాయి. పర్డాన్, రిప్రైవ్, రెస్పైట్, రెమిషన్ అనేవి ఈ డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా ఆర్ సస్పెండ్, రెమిట్ ఆర్ కమ్యూట్ ద సెంటెన్సెస్ ఆఫ్ ఎనీ పర్సన్. ఈ పనిష్మెంట్స్ తర్వాత ఈ అఫెన్సెస్ సంబంధించి కన్విక్షన్ జరిగినటువంటి వాళ్ళకి సెంటెన్సెస్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ప్రెసిడెంట్ పవర్స్ ఉన్నాయి. అవేంటంటే ఇన్ ఆల్ కేసెస్ వేర్ పనిష్మెంట్ ఆర్ సెంటెన్సెస్ బై కోర్ట్ ఆర్ మార్షల్, వీటి సిచ్యువేషన్స్ లో కూడా ఈయన ఈ క్షమించడం కానీ, ఆ శిక్షను తగ్గించడం కానీ, లేకుంటే ఒక శిక్ష నుంచి ఇంకో శిక్షకు మార్చడం కానీ, శిక్ష డ్యూరేషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం కానీ, ఇవన్నీ అధికారాలు ప్రెసిడెంట్ కి ఉంటాయి. ఈవెన్ కోర్ట్ మార్షల్ విధించినటువంటి శిక్షలో కూడా ఈయన ఇవన్నీ చేయొచ్చు. అలాగే పనిష్మెంట్ ఆర్ అఫెన్స్ సెంటెన్సెస్ ఫర్ అన్ అఫెన్స్ అగైన్స్ యూనియన్ లా సంబంధించిన ఇష్యూస్ లో కూడా ఇటువంటి పవర్స్ ఉంటాయి. అలాగే ఇన్ ఆల్ కేసెస్ వేర్ సెంటెన్స్ ఆఫ్ డెత్
డెత్ సెంటెన్స్ ఇచ్చినా కూడా ఈయనకు దాన్ని తగ్గించే అధికారం కానీ పూర్తిగా పడడం చేసే అధికారం కానీ ప్రెసిడెంట్కి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు డిప్లొమాటిక్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో డిప్లొమాటిక్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ట్రీటీస్ అండ్ అగ్రిమెంట్స్ అనేవి ఆర్ నెగోషియేటెడ్ అండ్ కంక్లూడెడ్ ఆన్ బిహాఫ్ ది ప్రెసిడెంట్. సో అవి ట్రీటీస్ కానీ ఇంటర్నేషనల్ ట్రీటీస్ కానీ అగ్రిమెంట్స్ కానీ జరిగిన తర్వాత కంక్లూడ్ అయ్యేది ప్రెసిడెంట్ సమక్షంలో. అలాగే అవి ఎప్పుడు కంక్లూడ్ అవుతాయంటే సబ్జెక్ట్ టు ది అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్ నుంచి అప్రూవల్ పొందిన తర్వాత ప్రెసిడెంట్ చేతిలో అవి కంక్లూడ్ అవుతాయి. తర్వాత వచ్చేసి ఈ ప్రెసిడెంట్ రిప్రజెంట్స్ ఇండియా in international forums and affairs receives diplomats like ambassadors, high commissioners and so on. So international forums లో ఇంటర్నేషనల్ అఫైర్స్ లో ఇండియాని రిప్రజెంట్ చేస్తారు ప్రెసిడెంట్. అలాగే డిఫరెంట్ కంట్రీస్ కి డిప్లొమాట్స్ ని కానీ అంబాసిడర్స్ ని కానీ ఈయనే పంపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. మిలిటరీకి సంబంధించి ఎటువంటి పవర్స్ ఉన్నాయి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో హీఈస్ ది సుప్రీం కమాండర్ ఆఫ్ ది డిఫెన్స్ ఫోర్సెస్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది. హూ ఇస్ ది సుప్రీం కమాండర్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్సెస్ అన్నప్పుడు మనకు ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇట్లా మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రెసిడెంట్ ఈస్ ది సుప్రీం కమాండర్ ఆఫ్ ది డిఫెన్స్ ఫోర్సెస్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇన్ దట్ కెపాసిటీ హీ అపాయింట్స్ ది చీఫ్స్ ఆఫ్ ది ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఈ మూడు భాగాలు ఏవైతే ఈ 3 వింగ్స్ సంబంధించినటువంటి చీఫ్ ఆఫీసర్స్ ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరు ఒక వార్ ని డిక్లేర్ చేస్తారంటే హీ కెన్ డిక్లేర్ వార్ ఆర్ కంక్లూడ్ పీస్. సో ఇవి రెండు కూడా ప్రెసిడెంటే చేస్తారు. ఒక ఇండియా నుంచి ఒక వార్ ని ఇనిషియేట్ చేయడం కానీ, డిక్లేర్ చేయడం కానీ, లేకుంటే ఒక పీస్ ని కంక్లూడ్ చేయడం కానీ రెండు కూడా ప్రెసిడెంట్ ద్వారానే అవుతాయి. బట్ ఏంటంటే ఇవి సబ్జెక్ట్ టు ది అప్రూవల్ ఆఫ్ ద పార్లమెంట్ అప్రూవల్ తో ఇవి చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ పవర్స్. ఇన్ అడిషన్ టు ది నార్మల్ పవర్స్, ఇవన్నీ మనం నార్మల్ పవర్స్ గా చూసినట్లయితే ఈ ఎమర్జెన్సీ పవర్ అనేవి ఇవి ఎక్స్ట్రాడినరీ పవర్స్ కిందకి మనం లెక్క కట్టుకుంటాము. సో ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఏవి అంటే ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్ ది ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో వాటిలో ఏమేమి వస్తాయంటే నేషనల్ ఎమర్జెన్సీ, తర్వాత ప్రెసిడెన్షియల్ రూల్, తర్వాత ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇవి మూడు కూడా మనకు ఎమర్జెన్సీ పవర్స్ కిందకి వస్తాయి. సో నేషనల్ ఎమర్జెన్సీ సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 352, తర్వాత ప్రెసిడెన్షియల్ రూల్ సంబంధించి 356 అండ్ 365, అలాగే ఎమర్జెన్సీకి సంబంధించి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అయితే ఆర్టికల్ 360. సో ఈ విధంగా ప్రెసిడెంట్ కి 7 టైప్స్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ సంబంధించి మనం తరువుగా ఈ వీడియో ద్వారా చూడడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్ లో అడగచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రెసిడెంట్ పవర్స్ ని చూడొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రెసిడెంట్ సంబంధించినటువంటి ఇంకా విషయాలు తెలుసుకుంటూ ఫైనల్ గా ప్రెసిడెంట్ సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడగడం జరిగిందని కూడా మనం చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.